హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు బర్త్డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ USA. కళ్ళు మూసి తీసుకురా స్లోగా. ఆల్రెడీ మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారని తెలుసు కదా, మళ్ళీ ఏంటి వెయిట్ డోంట్ మూవ్. ఓకే ఓకే లైక్ దట్, స్వీట్ లైక్ దట్. నేను సర్ప్రైజ్ అవుతానా? ఆఫ్ కోర్స్. హ్యాట్ బాగుంది. వెయిట్ ఓకే. Wait. Okay. Happy birthday to me. Come here. Happy birthday. ఇక్కడ నుంచి పెట్టినాను, తీసుకురా. 3, 2, 1. హ్యాపీ బర్త్డే. ఇక్కడ రా, ఇక్కడికి రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. Wish you many happy returns of the day. Thank you. మీరే ఏదో ఇందులో ఒకసారి ఇద్దరు చూడండి, ఇది చూడండి. క్యాండిల్స్ కరిగి కేక్ మీద పడిపోతాయని శ్రేయానికి చాలా టెన్షన్ ఫీల్ అయ్యి గ్లో చేయమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to my love. Happy birthday to you. May God bless you. Super class. Happy birthday. Claps గట్టిగా వస్తాయి అందుకని. Happy birthday. Happy birthday to you. Happy birthday to me. Happy birthday. నేను నీకు పెట్టాలి నువ్వు పెట్టినా. బర్త్డేది రా వీడియోని పోస్ట్ చేద్దామని అసలు ఎడిట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలానే పోస్ట్ చేసేస్తున్నాను. నా బర్త్డే ఫైనల్ లుక్ చూసేసాయండి. యుఎస్లో సమ్మర్ పీక్స్లో ఉందన్నమాట. సో చాలా షాప్స్ తిరిగి కాటన్ డ్రెస్సెస్ కోసం వెతికాను. ఇందులో ఇదొక్కటే దొరికింది నాకు. నా కలర్కి కాంప్లిమెంట్ చేసినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి గోల్డ్ డస్ట్ అనమాట. బ్రైట్నింగ్ కోసం యూస్ చేస్తారు ఫేస్ షీట్స్ని. నేను ఎప్పుడు యూస్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బర్త్డే ముందు రోజే ఫేస్ షీట్ వేసుకుందాం అనుకున్నాను. మనదంతా లాస్ట్ మినిట్ షాపింగ్. ఆ ముందు రోజు నైటే డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాను వెళ్ళి. బాగా టైర్డ్ అయిపోయి ఇంకా నేను యూస్ చేయలేదు. జస్ట్ ఒక 20 minutes ఉంటే సరిపోతుంది అన్నారు. అందుకే ఆఫ్టర్ బాత్ తర్వాత నేను ఫేస్కి యూస్ చేస్తున్నాను. నేను కొన్ని రీల్స్లో చూసాను, ఫస్ట్ మాస్క్ వేసుకున్నప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది, తర్వాత ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఈ మాస్క్ ఏంటో వేసుకున్నది అప్పటి నుంచి కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది. రూమ్లో లైట్స్ వల్ల బ్రైటన్ అయిందా లేదో మనకి తెలియదు కదా, సో అందుకని నేను బయట సన్లైట్లో చూస్తున్నాను. నాకైతే ఏ డిఫరెన్స్ కనిపించలేదు, కానీ ఒక 10-15 minutes తర్వాత చూస్తే కొంచెం ఫేస్ గ్లోయిగా అనిపించింది. అందుకే మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను లైటింగ్లోకి వచ్చి. ఫేస్లో కొంచెం బాగా బ్రైటన్ అనిపిస్తుంది కదా, ముందు వీడియోకి ఈ వీడియోకి చూస్తే మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆఫ్టర్ రిజల్ట్స్ నేను 100% సాటిస్ఫై అయ్యాను. యాక్చువల్గా ఫేస్ షీట్స్ కూడా వర్క్ అవుతాయి మనకి. దేవుడికి పూజ చేసుకోవాలి కదా, సో ప్రసాదం కోసం అని చెప్పి చక్కెర పొంగల్ చేస్తున్నాను నేను ఇక్కడ. బర్త్డే రోజు టెంపుల్కి కూడా వెళ్తాము, అయినా కానీ ఇంట్లో పూజ చేసుకుంటే ఆ వైబ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు ఉంటే కూర్చోబెట్టి హారతి ఇచ్చి అక్షంతలు వేసి వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకోవడం, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండేది. మా ఇంట్లో బర్త్డే అంటే సేమియా పాయసం కంపల్సరీ ఉండేదన్నమాట. చిన్నప్పుడు బర్త్డే అంటే ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్ పంచడమే. ఈరోజు నా బర్త్డే అని చెప్పి బర్త్డే రోజు స్వీట్ టేస్ట్ చేస్తాం కదా, నేను తినిపిస్తానమ్మా అని చెప్పి వచ్చాడనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ ఏం లేవన్నమాట. సో బయటకు వెళ్ళి లంచ్ చేసేయాలి. దానికన్నా ముందు మేము టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుని రావాలి. మాకు ఒక 1/2 hour డిస్టెన్స్లో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది. అక్కడ అమ్మవార్లే ఉంటారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. యూఎస్లో మేము ఉండే ప్లేస్లో టెంపరేచర్స్ మాత్రం చాలా హైగా ఉంటున్నాయి.
జూలై ఆగస్ట్ టైంకి ఇంకా పీక్స్లో ఉంటాయంట. టెంపుల్కి దగ్గరలోనే హార్సెస్ కనిపించాయి. ఏదో ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయాలి. ఈ అష్టలక్ష్మి టెంపుల్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ప్రతిష్ఠిస్తున్నారు. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ టెంపుల్ వైబ్ చాలా బాగుంటుంది అనమాట. ఎంట్రన్స్లోనే మనకి ముగ్గులు అవి వేసి కొంచెం హౌస్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇండియా నుంచి ఎవరైనా పేరెంట్స్ వచ్చారనుకో, ఏంటి ఈ షెడ్లో నా టెంపుల్ అంటారు. మాకు ఇక్కడ ఉండి చూసి ఇవే టెంపుల్స్ మాకు అలవాటు అయిపోయాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే పాదాలు ఉంటాయి, బట్ ఇవి మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోయింది. ఏంటో ముగ్గులు చూసారా, గుమ్మ నిండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లా ఉంటుంది. అర్చనకి, అభిషేకాలకి టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అమ్మవారి శారీస్, పంచెలు అవి కూడా అమ్ముతూ ఉంటారు. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వక ముందే మనకి ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. నా బర్త్డే ఫ్రైడే వచ్చింది. ఎవ్రీ ఫ్రైడే అమ్మవార్లకి అభిషేకం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు అభిషేకం జరుగుతూ ఉంది. ఇది సెకండ్ టైం అనమాట అభిషేకానికి మేము అటెండ్ అవ్వడం. ఎవ్రీ ఫ్రైడే 7 o'clockకి అభిషేకం స్టార్ట్ అవుతుంది అనమాట. మినిమం ఒక 45 minutes వరకు ఉంటుంది ఈ అభిషేకం. కార్ తీసుకున్నప్పుడు కూడా మేము కార్ ఇక్కడే పూజ చేయించాము. బర్త్డే రోజు టెంపుల్కి వచ్చి దండం పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ ఈరోజు అభిషేకం జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి వెళ్దామని వెళ్తున్నాము. కార్ దిగి నడిచేలోపు చెమటలు పట్టేస్తున్నాయి. నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ పెడతానని ఇద్దరు పోటీపడి మరీ తినిపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. బర్త్డే రోజు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమంటుంది చెప్పండి. రెగ్యులర్గా నా రీల్స్ ఫాలో అవుతూ ఉంటే మేము వచ్చిన రెస్టారెంట్ ఏంటో మీరు గుర్తుపట్టచ్చు. మా వాడి హ్యాపీనెస్ ఏంటో కానీ అక్కడ సర్వింగ్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ మొత్తం నోట్లో తెచ్చి పెట్టాడు అనమాట. ఒక్క మెతుకు కూడా కింద పడకుండా అది మొత్తం తినేయాలని చెప్పాడు. నాకు కూడా తెలీదు ఆ స్పూన్ మొత్తం నా నోటి నిండా పడుతుందని. రెస్టారెంట్కి వచ్చామనుకోండి, బోల్డ్ అన్ని కబుర్లు చెప్తాడు మా శ్రేయాంశ్. విండో గ్లాసెస్ పైన సన్ పడి ఆ రిఫ్లెక్షన్కి రెయిన్బో ఫామ్ అయింది. అది మా ఆయన షర్ట్ మీద పడుతుంది. లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. బాగా ఎండ ఉంది అని చెప్పి. నేను ఎప్పుడు వీడియో షూట్ చేసినా కానీ మా శ్రేయాన్షి అల్లరి షురూ చేస్తాడు. బ్యాక్ సైడ్ చూడండి, కార్లో చిన్న వీడియో తీస్తానన్నా కానీ ఏదో ఒక అల్లరి స్టార్ట్ చేస్తాడు. ఆ బెల్ట్ని చూడండి ఎలా కొరుకుతున్నాడో. ఈవినింగ్ అభిషేకం అయిపోయిన తర్వాత గుడి బయటే కాస్త గట్టులా ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. చల్లగా గాలేస్తుంది. అయిపోయింది. నా బర్త్డే ఈరోజు బాగా జరిగింది. చూడు వాడు ఏం చేస్తున్నాడు. అది చూసారా, అది ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనమాట. మొత్తం పంచలోహాలతోనే ఉన్నాయి, ఇంకా ఏమీ యూజ్ చేయట్లేదు. మొత్తం పెద్ద స్టాచ్యూ అంట. నేను ఒక వీడియో కూడా చిన్న స్టాచ్యూ చూపిస్తాను ఎట్లా ఉంటుందో. లోపల ఉంది టెంపుల్లో. అండ్ అంతే. ఈ వీడియో ఆల్రెడీ లోపల తీసాను, దాన్ని యాడ్ చేస్తా సాయి. అదే ఈ వీడియో మళ్ళీ ఉంటాను. బాయ్ బాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకోవాలని నవ్వుతూ సంతోషంగా, నిన్ను కూడా సుఖంగా ఉంచాలని, సంతోషంగా జరుపుకొని నన్ను కూడా సంతోషంగా ఉంచాలి. ఓకే, వీడియోలో పెట్టకు. తదాస్తు.